గుండెలో పోతే పోతాడు కూడా. ఎందుకంటే మన అన్ని ఎప్పుడు మైండ్ పని చేస్తుందో మనకే తెలియదు. సో ఇంటికి పోయిన తర్వాత ఏమైంది అంటే కారు కొన్నా అన్న. మా నాయన పరిశాన్ అయ్యాడు. వీడేమో చేస్తారు రా నాయన, వీడు చేస్తారు. నువ్వు ఉండు అన్న. ప్రొడక్ట్ అయితే తెచ్చి కార్లో పెట్టినా కానీ ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఎట్లా చెప్పాలి, ఏం చేయాలో తెలుస్తలేదు. అప్పుడు ఏమనిపించిందంటే, నాకు చదువు చెప్పిన మా సార్ ఉండు ఒక ఆయన. అడ్డం పోయి ఆయనకు అడ్డం పోయి ఆనం కొట్టిన గట్టిగా పక్కవో అంటున్నా. కారు దిగి సార్ నేను శ్రీనివాస్ సార్ అన్న. ఒరే నువ్వు ఆరా గుద్దిదమ్మనికి వచ్చిన ఆవు చదువు చెప్పినా కాదు సార్, నీకు మంచి పని చెప్పనికి వచ్చిన ఇంట్లో పోయి మాట్లాడంత వేసి కన్ఫ్యూజ్ చేసేసిన మొత్తం. ఆయన గవర్నమెంట్ టీచర్ సారు, గవర్నమెంట్ అయితే మా సార్ కాబట్టి కన్ఫ్యూజ్ చేసిన. అయితే పోయి చెప్పిన సార్ ఇల్లు కొన్నారు కదా సార్ అంటే, అవునరా కొన్నా అన్నాడు. ఎంత సార్ ఎంత కడుతుంది ఈఎంఐ అన్న. 50,000 కడుతున్నాడు. మరి నీదెందుకైతే నా బ్యాంక్ వంద అవుతుంది అని చెప్పిన. అదే మీరు బ్యాంక్ వంద కూడా ఏంటిరా, నువ్వు 4 నెలలు పైసలు కట్టరా మంచి నీదో అన్న చూద్దాం అన్న. ఇది కూడా నిజమే అన్నాడు ఆయన. బండి కొన్నావు కదా అంటే, దీని కూడా కదరా 3,000, ఇది కూడా నీది కాదని చెప్పిన. మొత్తం మీద కన్ఫ్యూజ్ అయిపోయింది. ఏం చెప్తున్నావురా నువ్వు, ఏం చెప్పాలనుకుంటున్నావు అన్న. ఒక్కడే గుర్తుపెట్టుకో సార్, 2 సంవత్సరాల తర్వాత నా దగ్గర నెలకు ఒక 5 లక్షలు వస్తాయి. 5 లక్షలు వస్తే నెలకు నాకు అదే బిజినెస్ నుంచి కారు కొన్నా, అదే బిజినెస్ నుంచి లోపల రోడ్డు స్టాక్ రోడ్డు కాటన్ రోడ్డు అని చూపించిన. నీకు కూడా ఒకవేళ ఇది కావాలంటే ఫోన్ చేశారు, లేకపోతే నేను చేయను నాకు అని చెప్పిన. నేను ఏం చెప్పినో నాకు తెలియదు, ఆయనకి ఏం అర్థమైందో ఆయనకు తెలియదు. మళ్ళీ తెల్లారు బడిపోయి తీసిపెట్టి నువ్వు బండి బస్సులో పడేసాడు. ఫోన్ చేశాను, నువ్వు ఏడున్నావు రా, నువ్వు వస్తున్నావు అని చెప్పి వచ్చింది. కూర్చోబెట్టి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫుల్ ఎక్సైటెడ్ అయ్యి, అరే ఇది ఇంత మంచిగా చిన్న, దీన్ని ఎవరికైనా చెప్పొచ్చు అంటే చెప్తాను నేను, కానీ ఎవరు చెప్పాలో తెలుస్తుంది. అందుకే నీకు చెప్పిన బిజినెస్ ఆయన ఏమన్నాడంటే, ఈ మండలం మొత్తంలో నాకు తెలిసిన రైతులు అందరూ ఊరికి 20 మంది నాకు తెలిసిన వాళ్ళు, నేను చూపిస్తారా నీకు జనాన్ని అని చెప్పిన. చాలా మనకి మాట రోజు పొద్దుగాల 4:30కి లేవాలి, ఫోన్ కొట్టాలి. 10 సార్లు కొడితే కానీ లేవడైనా. ఆఖరి మనది నొప్పి మనది ఎసరణం కొట్టి 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 చిన్న అంటే లేసారు స్నానం చేసి పోదామని స్నానం చేసి రెడీ ఉంటే మా ఊరు నుంచి వాళ్ళ ఊరికి ఆయన ఎక్కించుకొని మా ప్రోగ్రామ్ ఎట్లుండే తెలుసా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదో ఈ పక్కన ఏదైనా ఊరు ఉందనుకో, ఆ ఊర్లో ఎవరైతే ఒక పెద్ద మనిషి ఉంటాడో ఆ పెద్ద మనిషి నెంబర్ పట్టేటోళ్ళం. పట్టి ఏం చేసేటోళ్ళం, ఆ పెద్ద మనిషి నుంచి ఊర్లో డబ్బు సాట్ ఇస్తారు. ఐడియా ఉందా? 200 ఇచ్చి ఆ ఊరంతా డబ్బు సాట్ ఇప్పించేవాళ్ళం. ఏమని తెలుసా, మంచి అగ్రికల్చర్ ప్రొడక్ట్ గురించి క్లారిటీ ఇవ్వడానికి ఒకళ్ళు వస్తున్నారు, ఒకసారి వస్తున్నారు. రేపు పొద్దుగాల పలానా గ్రామ పంచాయతీ కాడ మీకు మన మందుల గురించి, ఆర్గానిక్ మందుల గురించి వాళ్ళు వివరిస్తారంట. ఎవరికైతే ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనుకుంటున్నారో వాళ్ళు రేపు పొద్దుగాల 6 గంటల నుంచి 8 గంటల వరకు పలానా కాడ ఉంటురి అని చెప్పి డబ్బు సాధించుకున్నారు. వస్తారా రాదా జనాలు? పోతే 200 పోతే 50,000 స్టాక్. డిసైడ్ అయిపోయే వాళ్ళము చెలో ఫీల్డ్లో వాళ్ళం రోజు 2 ఊర్లు టార్గెట్ చేసుకున్నా. అప్పటి వరకు నా ఇన్కమ్ 29,000 ఇన్కమ్ లాస్ట్ అయ్యి ఆగిపోయింది కదా. మళ్ళీ కరోనా తర్వాత 1,800, 2వ నెల 5,400, ఇక 3వ నెల ఇది చేసిన. ఈ కరోనా తర్వాతనే అగ్రికల్చర్ ప్రొడక్ట్ తీసుకుని వెళ్ళిపోతే 22 రోజులలో ఈ బిజినెస్లో బ్రాంచ్ అయినప్పటికీ సిల్వర్ కూడా కాలే. 22 రోజులలో సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్ 4 పిన్నులు కంప్లీట్ చేసిన. 4 పిన్నులు అయిపోయింది. పైసలు ఎన్ని వచ్చినాయి అనుకుంటారు? అసలైంది ఇదే కదా. పైసలు ఎన్ని వచ్చినాయి అనుకుంటారు? 64,000 ఇన్కమ్ తీసుకున్నాం. 50,000 తీసుకపోయి అప్పులు తెచ్చిన కట్టేసిన. ఇంకా 50 ఉంటాయి కదా. ఇక చేద్దాం, ఇక సురు చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయి పని చేయడం మొదలుపెట్టిన. ఆ నెల 84, ఆ నెక్స్ట్ 92, ఆ నెక్స్ట్ 1,03,000, ఆ నెల 1,30,000, ఆ నెల 1,70,000, 1,84,000, 1,84,000 వచ్చినప్పుడు స్కోడా కారు వల్ల 19 లక్షల రూపాయలు. ఇంకా చెప్పుడు ఉంటే హైయెస్ట్ ఇన్కమ్ నాది వెస్ట్ ఇండియన్ సెంటర్ తెలుసా మీకు? 10 లక్షల రూపాయలు. ఇప్పుడు చెప్పు దోస్తుల కాడికి పోవాలా పోవద్దా? పోదామని గల్లీలు ఇద్దరు ఒక్కడు దొరుకుతలేడు. వెళ్ళకూడదు. దావత్ పోదామంటే టైం లేదు. ఇవాళ కూడా ఒక దావత్ ఉండే. అది కంటే నాకు ఈ జనాలు మారడం ఇంపార్టెంట్. దాన్ని ఇచ్చిపెట్టి నాకు వచ్చింది.
అది సో అట్లా నా లైఫ్ స్టార్ట్ అయింది. ఇందాక సంజు చెప్పినట్టుగా ఇదే బిజినెస్ నుంచి 3 కార్లు ఉన్నా. మా అమ్మకి బంగారు కాసులు ఉన్నాయి కదా, చేయించి ఇచ్చిన. మా నాన్నకి చెప్పిన, మా నాన్న మనం తెలంగాణలో కదా, అవునా కదా, మన తాన 2 నడుస్తాయి. సో అది కూడా డ్రీమ్ ఎందుకు యాడ్ చేసుకున్నానని చెప్తాను. మా నాన్న నేను సాయంత్రం ప్లాన్కి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు ఆ 9-10 అవుతుంటే ఫోన్ చేసుకుంటే ఏడను రోడ్డు వచ్చేటప్పుడు కొంచెం పక్కన అంటున్నాయి, మనకు పెట్రోల్ వేయడానికి లేవు మన ఎట్లా చేయాలి అసలు వీళ్ళు అనేది బాధ అనిపించి ఆ డ్రీమ్ చార్టర్ రాసుకున్నా కదా, అందులో రాసిన ఓ బార్ కౌంటర్ కూడా పెట్టిన ఇంట్లోనే అని చెప్పేసి. ఈరోజు నా ఇంట్లో 6 బెడ్రూమ్లు, నా ఆఫీస్ రూము, సినిమా థియేటరు అండ్ బార్ కౌంటరు, లాను, ఇవన్నీ ఎంత అంటే ఒక్కసారి అందులో పోతే మీరు బయటికి రాబోదు కదా, నిజంగా రాబోదు కదా. అట్లాంటి ఇప్పుడు చెప్పండి ఎంతమందికి నెలకు ₹1,00,000 ఇన్కమ్ కావాలి? చేతులు లేవకపోతే దేవుడు తదాస్తు అనాలి, నేను అవద్దాను. చేతులు ఎత్తుతే తదాస్తు అనాలి, వాళ్ళకి రావాలి. మొక్కుతున్న గట్టిగా మొక్కుపోతాయి పెద్దవాళ్ళు. ఎంతమందికి ₹1,00,000 ఇన్కమ్ కావాలి? ఎంతమందికి మీకు నచ్చిన కారు నడపాలనుకుంటున్నారు? ఎంతమందికి మీరు బంగారాలు కొనాలనుకుంటున్నారు? ఎంతమంది పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నారు? తదాస్తు మీకు అన్నీ అయిపోవుగా. అన్నీ అమ్ముకున్నా, అన్నీ చేసినా, అన్నీ కొనుక్కున్నా. ఆ రోజు 20 తులాల బంగారం అమ్ముకున్నా, కానీ ఈరోజు నా దగ్గర 47 తులాల బంగారం. ఏం టెన్షన్ లేదు, తీసుకోపోయి బ్యాంక్ మనం కూడా 47 ఉందంట అని అనుకోలేదు. బ్యాంక్లో లాకర్, పెద్ద లాకర్, బ్యాంకులో లాకర్ పెద్దదిగా అలా పెట్టచ్చు. ఇప్పుడు నాకు చెప్పండి, జనాలందరూ ఏదేదేదేదో మాట్లాడినారు. ఈరోజు నేను ఖరాబ్ అయినా బాగుపడినా. ఇప్పుడు జనాలు అంటే దాన్ని పట్టించుకోవాలా వదిలేయాలి? పట్టించుకొని మనసులో పెట్టుకోవాలి. ఎసారు పట్టించుకొని మనసులో పెట్టుకోవాలి. ఇప్పుడు నన్ను ఎవరైతే తిట్టిరో, నన్ను ఎవరైతే నా మీద మట్టి పోసిరో, నా గురించి వాళ్ళ పనంతా పని చేసుకొని నా గురించే మాట్లాడిరో, వాళ్ళందరికీ తిరుపతి వెంకన్న స్వామి 100 ఏళ్ళు ఆయుష్ చేయాలని మొక్కుతుంది. ఎందుకు వాడు ఆ మాట అనకపోతే నేను పని చేసుకున్నా, వాడు నన్ను రెచ్చగొట్టకపోతే నేను రెచ్చిపోయేటోన్నా, ఇవాళ ఇంత మంచి బతుకు బతికేటోన్నా. వాడు నా కోసము జాబ్ బంద్ చేసుకొని దావత్ పోయి నా గురించి చెప్పిన. ఊళ్ళల్లో ఏదైనా పోతే ఊళ్ళో జనాన్ని చెప్పొచ్చిండు, రోడ్లో వాడు బడవాడు ఆడ చెప్పిండు, అవన్నీ చెప్పిండు. వాడిని రుణం ఎట్లా తీసుకుంటున్నాడు? అందుకే తిరుమల వెంకన్న స్వామి మొక్కుతున్నా వాడు బాగుండాలని, వాడు బాగుండాలని. ఎందుకంటే చూడు, నేను ఇవాళ 85 లక్షల బెంకాలు తిరుగుతున్నా, వాడు మాత్రం అదే మోటార్ సైకిల్ తిరుగుతున్నాడు. నా కోసమే అది కూడా. ఎస్ఆర్లో మన జాబ్ అయినా పక్కన పెట్టి నా గురించి చెప్పాలని మన కుతూహలం. నేను 20,000 సంపాదిస్తున్నా, వీడు రోడ్డు తిరుగుతుండు అని చెప్పాలనుకున్నాను. పాపం ఈరోజు ఆ నోరు మూగపోయింది, ఎవరు చెప్పుకోలేని పరిస్థితి అయింది. ఇప్పుడు ఎవరికి అడగన పోయి వాడికి ఇచ్చిన కడగ బుద్ధి లేనివాడా, వాడు సంపాదిస్తున్నారు, ఏం చేస్తున్నారు అంటే వాడు ఏం చేయాలి? వాడు ఎంత మనోవేదన గురవుతుంటారు ఇప్పుడు, అవునా కదా? ఎస్ఆర్నో విమర్శించబడిన వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి, విమర్శించిన వాళ్ళ విగ్రహాలు లేవు ఏ ఊర్లో కూడా, ఏ గుళ్ళో కూడా. ఎస్ఆర్నో నువ్వు దేవుడి అవ్వాలంటే ముందు నువ్వు దయ్యానివి కావాలి, నువ్వు రాక్షసుడి కావాలి. శ్రీ నారాయణ రెడ్డి ఒక మాట అంటాడు, ఎవడికి కావాలో ఓడిన వాడి సంజాయిషి, వాళ్ళకు కొట్టుకుపోయిన వాడికి లోకం జల సమాధి కడుతుంది, అదే ఒడ్డున చేరిన వాడికి లోకం ఓంగి సలాం కొడుతుంది అని చెప్పేసి. నువ్వు ఫెయిల్యూర్ క్యాండిడేట్ అయితే నిన్ను డేకే తోడేలేడు, నేను కూడా డేకా. నీ గురించి చెప్పడానికి ఎస్ఆర్నో బుడుదలో ఉంది, మనం ఉన్న ఏమి నువ్వు గెలిస్తే నిన్ను నెత్తిన పెట్టుకొని తిరుగుతావు. ఎస్ఆర్నో నువ్వు నెత్తిన పెట్టించుకోవాలంటే నువ్వు గెలవడం నేర్చు.
నువ్వు గెలవాలంటే ముందట కష్టపడడం నేర్చుకోవాలి, అవమానించబడాలి. అవమానించొద్దు, అవమానించాలి. వేరేవాడు నిన్ను నెగిటివ్ అని ఏది పెట్టి ఎత్తి చూపినప్పుడే కదా నువ్వు కరెక్ట్ పర్సన్ ఉన్నట్లయితే. ఏమి లేవు, అంత సమయం ఉంది, అంత బాగుంది, నేను క్రౌన్ కాలేదు, నాకు 1 lakh ఇన్కమ్ రాదు అసలు. నీకు ఎవడైనా ఇక్కడ నెగిటివ్ చెప్తానంటే చెప్పు, హైదరాబాద్ నుంచి బస్సులు కట్టి పంపిస్తాను నీకు వెళ్ళాలి. మీరు ప్లాన్ చెప్పు, వాళ్ళు మేము చేయమంటారు. మీరు ప్లాన్ చెప్పు, వాళ్ళు మేము చేయమంటారు. మాకు దొరికిన వాళ్ళు అంటారే. మీ అందరికి ఒక మాట చెప్తే ఎంతమంది ఇలా ప్లాన్ చెప్పడానికి తయారున్నారు? నేను చెప్తా సార్, ఏదైనా సరే అబద్ధం చెప్పొద్దు, చెప్పకుండా నేను చెప్తా సార్ అంటే ఇంతమంది కూడా. మీరు రోజు నలుగురికి ఈ బిజినెస్ చూపించుకుంటూ పోతే 6 నెలల్లో మీ ఇన్కమ్, యావరేజ్ ఇన్కమ్ నెలకి 50,000 ఉంటుంది. రాష్ట్రం మొత్తం నెగిటివ్ వస్తుంది సార్, మొత్తం నెగిటివ్. వాళ్ళు అని అంటారు, వీళ్ళు అంటారు, వాళ్ళు అంటారు, వీళ్ళు. ఏంటి గద్వాల మొత్తం 6 ఉండరా నో అనేటోళ్ళు? గద్వాల మొత్తం గొడ్డు పోయిందా? అలంపూర్ పోయిందా? ఈ పక్కన వనపర్తి ఉంది, కొత్తూరు ఉంది, అదే కొత్తకోట ఉంది, ఇవన్నీ గొడ్డు పోయిందా? హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, అనంతపురం ఉంది. 7 కరా పోతాం. ఈడ కాకపోతే మహారాష్ట్ర చేస్తాం, మహారాష్ట్ర కాకపోతే ఢిల్లీ చేస్తాం, ఢిల్లీ కాకపోతే దుబాయ్ చేస్తాం, దుబాయ్ కాకపోతే ముంబై చేస్తాం. దేశంలో జనాలు తక్కువరా? ఈ నలుగురినే చూసి ఎందుకు నువ్వు పరిచయం అవుతున్నావు? నేను బిజినెస్ హైదరాబాద్లో స్టార్ట్ చేసిన, తెలంగాణ రాష్ట్రం మొత్తం నా బిజినెస్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, కేరళ ఉంది, చెన్నై ఉంది, కర్ణాటక ఉంది, మహారాష్ట్ర ఉంది, ఢిల్లీ ఉంది, జైపూర్ ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది, సింగపూర్లో ఉంది, థాయిలాండ్లో ఉంది, దుబాయ్లో ఉంది. నా బిజినెస్ అయితే లేదా? హైదరాబాద్లో నెగిటివ్ అంటే కరీంనగర్ పోయినా, కరీంనగర్ నెగిటివ్ అంటే నల్గొండ పోయినా, నల్గొండ పోతే ఢిల్లీ పోతా, ఢిల్లీ పోతే దుబాయ్ పోతా. చెయ్యాలన్న ఆలోచన మీకుంటే మీరు ఏదైనా చేస్తారు. ఇస్తారనో వీడినో అన్నాడు, వాడినో అన్నాడు, వాడు రాలేదు, వీడు రాలేదు, ఏం లేదు, వాడు చెప్పలేదు, అది అట్లే ఉంటుంది. నువ్వు ఒక పని, ఏ పని స్టార్ట్ చేయాలన్నా అంతా ముందర వాడదు. ఇస్తారనో ఒకడు గుజరాతోడు ఉంటాడు. అందులో మన భారతీయులు చాలా తోపుకారణంలా అంటే ఎందుకు ఒక వ్యక్తి సక్సెస్ అది నేను గెలవకపోయినా సరే స్వామి పాడు మాత్రం గెలవతాను. నీకు తెలుసా ఆ విషయం? నేను గెలవకున్నా సరే అలా రోడ్డు మాత్రం గెలవద్దు. చూడు, నువ్వు ఏమన్నా నిమ్మకాయల మంత్రి కనుక అయితే గెలవద్దు. ఇట్లాంటి లేరా మన దగ్గర? 100కి 1000% ఉంటారు. లేట్ చేసుకోవడం లేదు. ఇప్పుడు ఈ వెస్టీజ్ అనే కంపెనీ గురించి మీకు తెలుసా లేదా? ఇంతమంది కూడా తెలుసా లేదా? ఇంతమందికి తెలుసు, ఇప్పుడు తెలుసు, ఇంకా 6 నెలల తర్వాత కూడా తెలుస్తుంది. కానీ మీరు ఏం చేయలేదు అనుకోండి, ఏమైపోతారు అంతా ఉత్తరం అయిపోతుంది. తెలుసా? మీకు జోలు చెప్పిన నీకు కొంచెం వెళ్ళిపోదు. ఎందుకంటే మీరు ఇంకా మన సలహా అయిపోయారు, మీరు నన్ను నవ్వుతలేరు, ఏం చేస్తారు. సో కాబట్టి ఒక ఊర్లో పెళ్లి చూపులు జరుగుతున్నాయంట. పెళ్లి చూపులు తెలుసే కదా? పెళ్లి చూపులు జరుగుతున్నాయంట. జరుగుతుంటే ఫస్ట్ ఆనవాయితీ ఏంటంటే అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత అనేదో ఛాయో నీళ్ళు ఏదో తాగి ఆ అమ్మాయిని చూసి వెళ్ళిపోతారు. తర్వాత మనసు కుదిరితే తర్వాత కార్యక్రమం, లేకపోతే లేదు. అంతే కదా? అంతే కదా? సో పెళ్లి చూపులకు వెళ్ళిరు, ఇంట్లో కూర్చున్నప్పుడు ఏమైందంటే అందరూ మంచిగా తీసుకుపోయి ఇచ్చిరు. తర్వాత అమ్మాయి ఛాయ్ తీసుకుపోయి ఇచ్చి రావాలి కదా. మీరు ఇక్కడ చూడాలి, అక్కడిక్కడ చూస్తే నేనెవరికి పాటించదు. సగం గద్వాలు కొట్టుకపోయినా సరే మీరు నాదికే చూడాలి. ఇక తెలిసే కూడా నేను అనుకుంటున్నా మరి ఎవరితో